హైదరాబాద్ లో లోకల్ ఫైట్ రసవత్తరంగా మారింది. పాము ముంగిస్ లెక్క కొట్లాడుకుంటున్న బీజేపీ ఎంఐఎం పార్టీలు ఈ ఎన్నికల బరిలో ప్రధాన పార్టీగా నిలిచాయి. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కేవలం బీజేపీ ఎంఐఎం పార్టీలు మాత్రమే నామినేషన్ దాఖలు చేశాయి. ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్ నామినేషన్ దాఖలు చేయగా బీజేపీ నుంచి గౌతమ్ రావు నామినేషన్ వేశారు. రెండు పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు కావడంతో పోలింగ్ అనివార్యమైంది. హైదరాబాద్ లో లోకల్ ఫైట్ రసవత్తరంగా మారింది. పాము ముంగిస లెక్క కొట్లాడుకుంటున్నాయి బీజేపీ ఎంఐఎం పార్టీలు. ఈ ఎన్నికల బరిలో ఈ రెండు పార్టీలు ప్రధాన పార్టీలుగా నిలిచాయి. అటు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కేవలం బీజేపీ ఎంఐఎం పార్టీలు మాత్రమే నామినేషన్ దాఖలు చేశాయి. ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్ నామినేషన్ దాఖలు చేశారు. అటు బీజేపీ నుంచి గౌతమ్ రావు ఇప్పటికే నామినేషన్ వేశారు. రెండు పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు కావడంతో ఈ పోలింగ్ అనివార్యమైపోయింది. మనం చూడొచ్చు, హైదరాబాద్ లో లోకల్ ఫైట్ రసవత్తరంగా మారబోతోంది. పాము ముంగిస లెక్క కొట్లాడుకుంటున్నాయి బీజేపీ ఎంఐఎం పార్టీలు. ఇప్పటికే ఎన్నికల బరిలో ఈ రెండు పార్టీలు నామినేషన్ దాఖలు చేశాయి. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కేవలం బీజేపీ ఎంఐఎం పార్టీలు మాత్రమే నామినేషన్స్ దాఖలు చేయడంతో ఎన్నికలు అనివార్యం కాబోతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, ఎస్ అంటే ప్రధానంగా ఇప్పుడు హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ జరగనుంది ఈ నెల 23వ తేదీ రోజు. ఈ రోజు లాస్ట్ డే ఉండడంతో ప్రధాన పార్టీల నుంచి ఎంఐఎం అదేవిధంగా బీజేపీ పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఈ రోజు ఉదయం 10 గంటల వరకు 11 గంటల వరకు కూడా బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి పోటీలో ఉంటారు అన్నటువంటి అంశం బయటికి రాలేదు. 11 గంటల తర్వాత ఒకసారిగా ఈ అంశం వార్తల్లోకి వచ్చింది. ఆ తర్వాత 2 గంటలకు బీజేపీకి సంబంధించినటువంటి గౌతమ్ రావు ఇక్కడికి చేరుకొని నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. 3 గంటల తర్వాత నామినేషన్ ప్రక్రియ అంతా కూడా పూర్తయిపోయింది. ఆ తర్వాత ఎంఐఎం ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్నటువంటి మీర్జా రియాజ్ నామినేషన్లు దాఖలు చేశారు. అయితే గతంలో కూడా ఇతను ఎమ్మెల్సీగా పనిచేయడం జరిగింది. ఎంఐఎంకు సంబంధించి గతంలో 2 సార్లు జిహెచ్ఎంసీ కార్పొరేటర్గా ఇతను గెలుపొందారు. ఆ తర్వాత కార్పొరేటర్గా ఉన్నప్పుడే ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది. మరోసారి ఈసారి ఎమ్మెల్సీగా చేశారు. తమకు ఎక్కువ సభ్యుల మద్దతు అంటే తమ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు దాదాపు 49% మంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా తామే విజయం సాధిస్తామనేటువంటి ఆశాభావాన్ని ఎంఐఎంకు సంబంధించినటువంటి అభ్యర్థి ప్రకటిస్తున్నారు. అయితే వీళ్ళతో పాటు మనం చూస్తే బీజేపీ కూడా ఒకేసారి పోటీలోకి రావడం, అప్పటి వరకు అంటే ఈ రోజు వరకు కేవలం వాళ్ళకి 22 ఓట్లు మాత్రమే ఉన్నాయి. 19 మంది కార్పొరేటర్లు, 3 ఎక్స్-అఫీషియో సభ్యులు. కానీ ఈ రోజు మరొక 3 కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను ఎంపీలను ఈ ఓటర్ లిస్ట్ లో జాయిన్ చేశారు. అయితే వాళ్ళు ఇటు ఈటెల రాజేందర్, అదే విధంగా విశ్వేశ్వర్ రెడ్డి, ఆయనతో పాటు డాక్టర్ కె లక్ష్మణ్ వీళ్ళందరూ కూడా ఓటర్లుగా వచ్చారు. దాంతోపాటు వాళ్ళు ఏం చెప్తున్నారంటే పార్టీలకు అతీతంగా ఓట్లు వేయాలి, ఆ విధంగా ఓట్లు వేస్తారనేటువంటి నమ్మకం తమకుందని బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు చెప్తున్నారు. వాళ్ళు కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా అయితే రసవత్తరంగా కొంచెం ఈ ఎలక్షన్ జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ రాముడు.